హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపైన పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లు, బైక్లు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున జనం ఆసక్తి చూపుతున్నారు. అయితే మీరు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే అందులో ఉన్న అతిపెద్ద సవాలు ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లో కొరతే అని చెప్పాలి. అయితే ఈ కొరతనే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు ఎలా ఏర్పాటు చేయాలి, ఏ ఏ సంస్థలు ఫ్రాంచైజీలను అందిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఎలక్ట్రిక్ వాహనాలపైన ప్రోత్సాహకాలు అందిస్తోంది. తాజాగా బడ్జెట్లో సైతం ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీలపైన ప్రోత్సాహకాలతో పాటు దిగుమతి సుంకం తగ్గించింది. 2030 సంవత్సరం నాటికి దేశంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ కార్లు, బైక్లు రోడ్లను ఆక్రమించనున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికే మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్ముడవుతున్నప్పటికీ వీటిని నడిపేందుకు అతిపెద్ద ఛాలెంజ్ ఏదైనా ఉందంటే అది ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కొరత అని చెప్పొచ్చు. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు లేదా బైక్లను ఇంటి వద్ద రాత్రంతా ఛార్జింగ్ పెట్టొచ్చు. కానీ రోజంతా అవుట్ స్టేషన్లో దూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో ఛార్జింగ్ స్టేషన్ అనేవి తప్పనిసరి. అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్ల కొరత ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో దూర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఛార్జింగ్ స్టేషన్ల కొరత వల్ల మీరు వెళ్లే ప్రయాణంలో ఛార్జింగ్ కోసం ప్రత్యేకంగా మరో గంట లేక 2 గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్లో కొరత వల్ల కార్లు లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంటుంది. ఎలాగైతే హైవేల పైన పెట్రోల్ బంకులకు డిమాండ్ ఉందో అదేవిధంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లకు కూడా అంతే డిమాండ్ ఉండే అవకాశం ఉంది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు అనేది ఎంతో సులభం, చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని చెప్పాలి. దీనివల్ల మీకు స్థిరమైన ఆదాయం కూడా లభిస్తుంది. పెట్రోల్ బంక్ ఏర్పాటుతో పోల్చి చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్లో నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. ఇదిలా ఉంటే తక్కువ పెట్టుబడితో ఇంట్లో కూర్చొని తమ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఈరోజు మనం ఒక చిన్న యంత్రం గురించి చెప్పబోతున్నాం. దానిని ఇంట్లోనే ఏర్పాటు చేసుకుని నెలకు ₹1000 సంపాదించవచ్చు. అవును, మనం మాట్లాడుతున్నది ప్యాకేజింగ్ మిషన్ గురించి. ఇది పరిమాణంలో చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ ఇది అనేక రకాల ఉత్పత్తులను ప్యాక్ చేయగలదు. ఈ యంత్రం కిలో, 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలతో సహా గరిష్టంగా 5 కిలోల వరకు ప్యాకెట్లను ప్యాక్ చేయగలదు. దీంతోపాటు ఈ యంత్రాన్ని ఉపయోగించడం వల్ల సమయం ఆదా అవుతుంది, నాణ్యతలో చాలా సానుకూల ప్రభావం కనిపిస్తుంది. మీరు ఈ యంత్రాన్ని మీ ఇంట్లో ఏర్పాటు చేయొచ్చు. ప్యాకేజింగ్ ఆర్డర్లు తీసుకుని ఈ యంత్రం ద్వారా ప్యాకింగ్ చేయొచ్చు. దీని ధర గురించి మాట్లాడితే ఈ యంత్రం మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది కేవలం 15 నుంచి 20 వేల రూపాయల ధరలో లభిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్